Hi everybody, this is Mrs. Saraswati. Would like to bring to your notice how pie charts are made and what are the uses of pie charts and how we can uh, interpret the pie charts. ఇది మీకు పై చార్ట్స్ అంటే ఏంటి, మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే దీని మీద ఇచ్చే క్వశ్చన్స్ని మనము ఎస్ఎస్సి ఎగ్జామ్లోనైతేనేమి, సిబిఎస్ఈ ఎగ్జామ్లోనైతేనేమి, మళ్ళా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైతేనేమి అన్నిట్లలో కూడా మీకు ఏ విధంగా రాయాలి, ఆన్సర్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనే దాన్ని నేను మీకు చెప్తున్నా. అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే, ముందు నా వీడియో మొత్తం చూడకముందే మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇక్కడ పై చార్ట్ అనగానే చాలా మందికి పై చార్ట్ మీద ఇచ్చే క్వశ్చన్స్ని చూసినప్పుడు మీరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో, ఈ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలా, ఇవి ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ మిగిలిపోతుంటుంది. పీపుల్ విల్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ వెన్ దే సీ ద pie chart in the examination question paper. They feel, what is this interpretation, what are these colors, how it will be interpreted, and how we can draw a pie chart, and what are its uses, you will be thinking. We are going to see this in our uh, in this particular video. So here, this is a pie chart. In this pie chart, this is the example: food 40%, rent 30%, transport 20%, entertainment 10%. So these are the expenditures which are used by a person from his salary. So this is represented here. It is a circular diagram. Pie chart is a circular diagram with the sectors in it, which is divided into sectors. Here 1 2 3 4 sectors are there, so you will find 1 2 3 4. Out of all this, ఫుడ్ ఇంటేక్, తినటం, ఆహారం తీసుకోవటం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది 4 భాగాలుగా విభజింపబడ్డది ఈ యొక్క పై చార్ట్. సో దీంట్లో ఇది ఫుడ్ 40% ఉంది, ఆహారం తీసుకునేది. ఇంటి కిరాయి 30% ఉన్నది. సో అది ఎల్లో సర్కిల్గా మనం ఇచ్చాము. ట్రాన్స్పోర్ట్ 20% ఉన్నది, సో బ్లూ కలర్లో ఇచ్చాము. ఎంటర్టైన్మెంట్ 10%గా ఉంది, సో ఇది మనకు 10%గా చూపించామన్నమాట మనం. సో దిస్ ఇస్ హౌ వీఆర్ షేరింగ్ ఇట్. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ సెక్టర్స్ అనేటివి మనకి ఏం చెప్తాయి అని అంటే, డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది, మనం ఏ విధంగా విభజించుకున్నాం అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ సర్క్యులర్ గ్రాఫ్ డివైడెడ్ ఇంటూ స్లైసెస్, జస్ట్ లైక్ ఏ పిజ్జాని ఎలా మనం కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసినట్టు ముక్కలు కనబడతా ఉంటాయి అన్నమాట. సో వేర్ ఈచ్ స్లైస్ షోస్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్. మొత్తం దాంట్లోకి వెళ్ళి ఒక చిన్న ముక్క ఎంత అనేది చూపిస్తుంది అనమాట. ఒక్కొక్క రంగు ఒక్కొక్కలాగా చూపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇంగ్రీడియంట్స్ ఫర్ కిచిడీ మేకింగ్. అందరు స్త్రీలకు మరి పురుషులకు కూడా కిచిడీ చేయటం అనేది చాలా ఇష్టం కదా. ఎవ్రీబడి విల్ బి మేకింగ్ ఇట్. సో ఇన్ దిస్ రైస్ అండ్ మూంగ్ దాల్ ఈస్ టేకెన్ అండ్ వాటర్ 1:2 ratio we take water. So 33.2% rice and 66.5% water is taken, and remaining 1% or less than 1%, you can see here a small margin of line. So that is the ingredients of spices. మనము దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కి వేస్తాం కదా, నెయ్యి, అవన్నీ కూడా ఒక 0.1% అనమాట. ఈ 0.1%లోనే మనకు ఉంటుందన్నమాట. జస్ట్ కొన్ని వేస్తాం. సో కిచిడీ చేసే దాంట్లో బియ్యము, పెసరపప్పు, ఇది 1% అయితే దానికి 2 అంతలు నీళ్లు పోస్తాం కదా. సో దాన్ని ఈ విధంగా మనము చూపించామన్నమాట. ఇది కిచిడీ తయారు చేసే అటువంటి ఒక పై చార్ట్. మీకు ఇది ఏది టెక్స్ట్ బుక్స్లలో ఎక్కడ కనబడదు, ఎందుకంటే కిచిడీ ఇంట్లో చేస్తాము. నేను ప్రతి ఒక్కరికి రిలేట్ అయి ఉంటుందని చెప్పి నేను చేశాను. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఈ 32.2%ని ఎలా చూపిస్తాము అనేదాన్ని నేను ఇప్పుడు మీకు లెక్క చెప్తా. ఇక్కడ యాంగిల్ ఎంత తీసుకోవాలా, యాంగిల్ ఎట్ ద సర్కిల్ ఇస్ 360 degrees. ఇక్కడ ఉన్న పాయింట్, సెంటర్ పాయింట్ దగ్గర 360 డిగ్రీలు ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా మనము లెక్క చూసుకోవాలి అని అంటే,
33.2/100 ఇంటూ 360 చేయాలి. 33.2/100 ఇంటూ 360 చేస్తే ఇక్కడ యాంగిల్ వస్తుందన్నమాట. ఆ యాంగిల్ చొప్పున మనం గీత గీస్తాం. సో ఇక్కడ ఈ 66.5% అనేది 66.5/100 ఇంటూ 360 చేస్తే ఇక్కడ ఈ యాంగిల్ వస్తుందన్నమాట మనకు ఈ చుట్టూ బ్లూ కలర్ దానికి. సో ఇది ఒక లైన్గా మనం బేసిక్ లైన్గా తీసుకుంటే అక్కడ నుంచి ఈ యాంగిల్ని మనం కొలుసుకొని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఇందులో వేసేది దాల్చిన చెక్క, నెయ్యి ఇవి వేసేది 1 చెంచా 2-3 దాల్చిన చెక్కలు వేస్తాం కాబట్టి లవంగాలు అది 0.1% ఆ 0.1% ఇక్కడ ఉంటదన్నమాట. సో దిస్ ఈస్ హౌ వి మేక్ కిచిడి. సో వెన్ యూ ఆర్ సీయింగ్ ద pie chart, you can understand that rice and moong dal is only a part and water is double of it. 33.2 double 66.5%. So this is double. So in khichdi we have only two main ingredients, that is rice, moong dal and water. These are the three ingredients. So these two together we measure into 2 cups. So water will be taken into 4 cups. So when we are measuring it and taking it, we can put it like this in the graph. So likewise budget also, family budget also can be shown. So how much money you are spending on house rent, how much you are spending for food, how much you are spending for clothing, all that things when you calculate, you can show it on a pie chart like this. Okay, so it is very easy for us to show and interpret also. ఇది చూడంగానే పై చార్ట్లో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది మనం చేసేది అనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. సో కేటగిరీ వాల్యూ అంటే ఇప్పుడు 2 కప్పులు బియ్యమును పెసరపప్పు తీసుకుంటే బై టోటల్ నీళ్ళకి దీంట్లో ఎంత ఉందో తీసుకొని దాన్ని ఇంటూ 360 చేస్తే ఒక యాంగిల్ వస్తుంది. నేను ఇంతకుముందు చార్ట్లోనే మీకు చూపించిన నేను. సో లైక్ దాట్ వీ విల్ బి మేకింగ్. సో అలా మనము తయారు చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ పై చార్ట్స్ ఎక్కడెక్కడ వాడుకుంటాము అని అంటే టు కంపేర్ కేటగిరీస్ ఈజీలీ. ఒకదానికొకటి ఇప్పుడు మనం బియ్యం ఎంత, నీళ్ళు ఎంత, స్పైసెస్ ఎంత, దాంట్లో చాలా తక్కువ 0.1% ఉంది. సో అంత తక్కువ దాన్ని మనం ఎలా చూపిస్తాం అనే దాన్ని ఒక పై చార్ట్ మీద చూపించామన్నమాట. టు షో ప్రపోర్షన్స్ ఆర్ పర్సంటేజ్, అది ఎంత పర్సంటేజ్ ఉన్నది అనేది దాన్ని కూడా మనము చూపిస్తాం అన్నమాట. సో టు మేక్ డేటా విజువల్లీ సింపుల్, అది చూడగానే ఎంతో అర్థవంతంగా త్వరగా అర్థమయ్యే రీతిగా ప్రతి ఒక్కరు ఆ బొమ్మ చూడంగానే మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ బొమ్మ చూడంగానే ప్రీవియస్ది చూపిస్తున్నది అని దీంట్లో మీరు చూస్తే ఏం కనిపిస్తుంది మీకు, బియ్యం పప్పుకి డబుల్ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళే ఎక్కువగా ఉందని మనకు కనబడుతుంది అన్నమాట. సో చదువుకున్నోళ్ళైనా చదువు లేనోళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. ఇది 0.1%, చాలా తక్కువ. నెయ్యి స్పైసెస్ 2 కలిపితే చాలా తక్కువ పర్సంటేజ్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు అనమాట. సో పై చార్ట్స్ సింపుల్గా ఉంటాయి చాలా, దే ఆర్ సో సింపుల్, విజువల్, మెమరబుల్, బాగా గుర్తుండిపోతుంది. మీరు ఇన్ని రోజులు కిచిడి ఎలా చేయాలనేది ఒక పెద్ద యూట్యూబ్ చూడాల్సిన అవసరం లేదనమాట. ఆ బొమ్మ గుర్తుంచుకుంటే 1:2 బియ్యం పప్పు 1 వంతు అయితే దానికి డబుల్ నీళ్లు పోయాలి, స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది అని మీకు ఇప్పుడు అర్థమైపోతుంది అనమాట. సో దాన్ని మీరు అర్థం చేసుకొని ఎక్కువ కాలం మీ మైండ్లో పెట్టుకోగలరు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఆల్సో. పీపుల్ కెన్ రిమెంబర్ దట్ బై అబ్జర్వింగ్ ద పై చార్ట్, దే కెన్ రిమెంబర్ and it is very very useful. And thank you for listening to this. Like, share and subscribe for more smart visual learning videos. ఈ విధంగా మీకు తెలుసుకోవడానికి ఇంకా పై చార్ట్స్ మాత్రమే కాకుండా పిక్టోగ్రాఫ్స్ అనేవి ఎలా గీస్తారు, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, బార్ గ్రాఫ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, అది ఎలా గీస్తారు అనే దాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ for being with me. Please share and subscribe.